క్వింటాల్కి 5,000 ధర ఇస్తామన్న కేంద్రం ప్రకటన మీద గరమైనరు మంత్రి హరీష్ రావు. నెల కింద రేఖ రాస్తే నిన్న ఏదో మోమాటం కోసం ప్రకటన చేసిందన్నాడు. ఇక గైడ్ లైన్స్ రాలేదని పాత రేటుకే కొంటున్నారు మార్కెట్ అధికారులు. దీంతో కింటా 2,000, 3,000కి అమ్ముతున్నారు రైతులు. రాష్ట్రాల్లో ఉన్న మిర్చి రైతును ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ మద్దతు ధర సరిపోదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో మిర్చి రైతును ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏం చేయాల్సి ఉంది? ఈ అంశంపై 7 PM స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటు టీఆర్ఎస్ నుంచి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొనగాల మహేష్, బీజేపీ నుంచి రఘునందన్ రావు జాయిన్ అవుతున్నారు. ముందుగా బూర నర్సయ్య గౌడ్ గారు, నిన్న కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది 5,000 రూపీస్ ఎంఎస్పి ప్లస్ 1,250 ప్యాకింగ్, అన్లోడింగ్ ఈ ఛార్జెస్ అనౌన్స్ చేసింది. ఇది సరిపోదని మీరు అంటారు. అంటే మీరు ఎగ్జాక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో బేసికలీ ఏంటంటే ఈసారి ప్యాడీ కానీ, కందులు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇతోధికంగా అటు విస్తీర్ణం యాజ్ వెల్ యాజ్ ద ప్రొడక్టివిటీ ఇతోధికంగా రావటం జరిగింది. దీనికి ప్రధాన కారణం అంటే గత 2-3 దశాబ్దాలుగా ఇంత పంట యాసంగి పంటలో ఇంత వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు మరియు సిబ్బంది అంతా తీసుకున్నటువంటి చర్యల ఫలితం ఈరోజు అత్యధికంగా రైతులకు దిగుబడి పెరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే మనకు ఎలక్ట్రిసిటీ అంతరాయం లేకుండా ఇవ్వటం, వాటర్ పుష్కలంగా అవైలబుల్ ఉండటం, మిషన్ కాకతీయ, వర్షదేవుడు, వానదేవుడు, వివిధ కాలువల ద్వారా నీళ్లు ఇవ్వటం, చెరువులు నింపటం, ఇవన్నీ కలిసి వచ్చినాయి. అయితే మా గవర్నమెంట్ ఎప్పుడు ప్రోయాక్టివ్ ఉంటుంది, ఎప్పటికెప్పటికీ అంచనా వేసుకొని చాలాసార్లు నేను 2-3 సార్లు రాధామోహన్ సింగ్ అగ్రికల్చర్ శాఖ మంత్రి కేంద్ర మంత్రి మాట్లాడినప్పుడు మేము అప్పుడు కందుల సమస్య, పత్తి సమస్య, పంట చేతికి రాకముందుగా చెప్పినప్పుడు మీరు చాలా తొందరపడుతున్నారు, చాలా ముందస్తుగా వచ్చి అడుగుతున్నారు, ఫస్ట్ పంట రానియండి అంటే మీరు హరీష్ రావు గారు కూడా ఉండే, నేను కూడా ఉంటుంది చెప్పడం జరిగింది. చేతులు కాలేక ఆకలి పెట్టుకోవడం కాదు, ఇప్పుడు పంట అనేది మనం అందాదా ఎంత వస్తుందో క్యాలిబ్రేట్ చేయొచ్చు, అంచనా వేయచ్చు. వచ్చినప్పుడు పంట ఎక్కువ వచ్చినప్పుడు డెఫినెట్లీ మార్కెట్ ఫోర్స్ ఎస్పెషల్లీ అంటే మీరు మిర్చి విషయంలో ఎగ్జాక్ట్గా ఏం అడుగుతున్నారు కేంద్రం? ఇది తగ్గటంతో గౌరవ మంత్రి గారు దాదాపు 3 వారాల క్రితమే పోయిన సంవత్సరం ఆల్మోస్ట్ 12,000 to 14,000 ఉంది, ఈసారి కనీసం 8,000. దట్టు ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మన వాళ్ళందరూ ఏ కేటగిరీ అయ్యారు, అందులో కొంత కలర్ కొరకు సంబంధించి బి కేటగిరీ ఉంటుంది, సిటీ కేటగిరీ. ఈరోజు మహాభారతంలో ఏదైతే ధర్మరాజు సగం అబద్ధం సగం నిజం చెప్పిండో, ఏది అశ్వత్థామ అతహ కుంజర అంటే ఏది చెప్పకుండానే అబద్ధం చెప్పిండో, ఈరోజు మరి మంత్రులు కూడా కేంద్ర మంత్రులు అదేవిధంగా స్పందించడం జరిగింది. అందులో క్లారిటీ లేదు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు 5,000 ప్లస్ 1,250 ఏదైతే ఉందో అన్ని రకాలకు సంబంధించింది ఉంది, వచ్చిన పంటకంతగా ఇస్తారా లేదా? అంతేబాగా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎంతో కరెక్ట్, మొత్తం వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ప్రైజు 27 crores ఉంటుంది. 27 crores అంటే ఒక మార్కెట్ యార్డ్లో కూడా ఏ ముక్కలో పెట్టుకున్నా కూడా సరిపోదు. ఎందుకంటే ఉన్న పంటను అంటే రైతులు రాజకీయాలు పక్క పెట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఇది రాజకీయ అంశం కాకుండా రైతుల అంశంగా చూసి అందరం కలిసి వాళ్ళకి అత్యధికంగా మెరుగు ఎట్లా ఇవ్వాలి, ఒక మద్దతు ధర ఎట్లా ఇవ్వాలి, ఇదివరకు ఎంఎస్సీ ప్రైజ్ లేదని చెప్పడం జరిగింది. లాస్ట్ సెంటెన్స్ ఎంఎస్ లేదు, ఎంఎస్ లేదు మరి ఎవరు పెడతారండి? అదేమో బైబిల్ కాదు, లేకుంటే ఖురాన్ కాదు, లేకుంటే మనం పెడితేనే వస్తుంది కదా, పెట్టొచ్చు, స్పెషల్ సిచ్యువేషన్లో పెట్టొచ్చు. నా విజ్ఞప్తి ఏంటంటే అన్ని పార్టీలకు దీన్ని ఒక రాజకీయ అంశం కాకుండా రైతుల అంశం చూసి వీలైనంతవరకు మద్దతు ఇచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాలి. మేము ఏదో వాళ్ళని ఉట్టిగా బ్లేమ్ చేయాలని మా ఉద్దేశం కాదు. సరైన రీతిలో ఉన్న వాస్తవాలని టోటల్ 30 lakhs క్వింటాల్ దాకా ఉంది, ప్రొక్యూర్మెంట్కు సహకారం చేస్తే చాలా మంచిది. మహేష్ గారు, రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏం అడుగుతున్నారు? అంటే ఈ మిర్చి పంట ప్రత్యేక చర్చ మిర్చి మీద కాబట్టి మిర్చి పంట అనేది అంత ఆషామాషి పంట కదా, చాలా హై రిస్క్తో కూడినటువంటి పంట. అంటే పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి, పెట్టుబడుల ఖర్చులు ఎక్కువ ఉంటాయి, తో పాటుగా తెగుళ్ళ బెడద కూడా ఈ పంటకు చాలా ఎక్కువ ఉంటుంది. వీటన్నిటికీ ఓర్చుకొని కూడా రైతు పంటను పండిస్తే అభినందించే రూపాయి ఎక్కువ ఇవ్వాల్సింది పోయి మీరని ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గిట్టుబాటు ధర మద్దతు, కనీస మద్దతు ధర దీనికి ఉండదు, వాణిజ్య పంట కాబట్టి గిట్టుబాటు ధర అందించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ 2
రెండు ప్రభుత్వాలు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ఇద్దరు కూడా రైతులకు ద్రోహం చేస్తున్నారనేది వాస్తవం. ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన దోషిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే పంటకు సంబంధించిన అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడంలో వైఫల్యం చెందిందనేది వాస్తవం. మొత్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈ రోజు ఉన్న మార్కెట్ ఫెసిలిటీస్కి డబుల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే కొనుగోలుకు సంబంధించి. దానికి 2 నెలల ముందు నుంచే ప్యాటర్న్ చేసి మేమేదో లేఖ ఇచ్చినాం 40 రోజుల కింద, దాని మీద వారు చర్యలు తీసుకోలేదు అని పైన వాళ్ళు నెట్టి రాష్ట్రం పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇక కేంద్రంలో కూర్చున్న పెద్దలు ఏంటంటే ఇచ్చినామనకుండా ఇవ్వకుండా నిన్న ఒక ప్రకటన చేసిండ్రు. వాస్తవంగా ఇందాక పెద్దలు ఎంపీ గారు అడిగింది తెలంగాణ రాష్ట్రం తరఫున 8,000 అడిగినామన్నారు. కాదు, తెలంగాణ రాష్ట్రం తరఫున 7,000 మాత్రమే అడిగినారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే 12,000 రూపాయలు గతంలో. ఎందుకంటే ఒక్క నిమిషం సార్, ఎందుకంటున్నానంటే ఇప్పుడు పెరిగినటువంటి వ్యవసాయ దానికి కావాల్సినటువంటి ఇన్పుట్ విషయాలు, ఏది ఎరువులే కానివ్వండి, ఖర్చులు కానివ్వండి, కూలీల రైట్లు కూడా పెరిగినాయి. పంట వేసినప్పటి నుంచి వచ్చేదానికి గతంలో ఉన్నదానికి ఇప్పటికీ ఆస్మాన్ ఫరక్ వచ్చేసింది. 9,000 కాదండి, 9,000 రూపాయల ఖర్చు రైతుకే అవుతున్నది. పంట పండించి ఏరి బస్తాలలో తీసి మార్కెట్ తీసుకురావడానికి కనీసం ఒక బస్తా మీద 3,000 కూడా లాభం లేని రైతు ఎందుకు చేయాలి వ్యవసాయం చెప్పండి. మరి రైతన్నలు అందరూ ఇట్లనే ఆలోచిస్తే మనం ఇలా కూర్చొని 5,000 నోట్లకు పోయినటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని డిమాండ్ చేస్తాం. ఒక్క మాట చెప్తాను సార్, నిన్న చెప్పిన దాంట్లో కేంద్రం చెప్పిన దాంట్లో ఏది 75 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పండితే దానిలో ఒక 40% పోయింది అనుకున్నాం. మిగిలిన 60% కొనాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి కేంద్రం కేవలం 33,700 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పడం ఒకటి. దానిలో A1 గ్రేడ్ ఉన్నటువంటి పంటను మాత్రమే కొంటాం, మిగిలిన బి గ్రేడ్, సి గ్రేడ్ పంటలు మేము కొనము అనేటువంటి మాట రెండు. దానిలో కనీసం రాష్ట్రానికి కొంత 50% ముందుగా పంపించి తర్వాత మిగిలిన దాంట్లో మనం లాభ నష్టాలు చూసుకుందామనే మాట ఉదారంగా పోలేదనేది. కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఏదైతే నిన్న గిట్టుబాటు ధర విషయంలో చేసినటువంటి ప్రకటన 6,250 రూపాయల ప్రకటన ఏదైతే ఉందో అది కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. అంటే ఈ ఇద్దరు కూడా మేము పైన వాళ్ళకి లేఖలు రాసినామని రాష్ట్ర ప్రభుత్వం, మేము ఎంతో కొంత ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం, ఇద్దరు కూడా రైతులను మోసం చేసేటువంటి. రఘునందన్ రావు గారు, బూర నరసింహగౌడ్ గారు నిన్నటి ప్రకటనను అశ్వత్థామ హతః కుజరః అన్న సెంటెన్స్తో, ఒక చిన్న సెంటెన్స్తో పోల్చారు. ఏమంటారు మరి? గౌరవ ఎంపీ గారికి తెలియని విషయం కాదు, మిర్చి ధరని కేంద్రం నిర్ణయించదు. మిర్చి వాణిజ్య పంట కాదు. మిర్చిని ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విస్తీర్ణము, సాగు, ఉత్పత్తిని బేస్ చేసుకొని రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకునేటువంటి వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. బట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు జోక్యం చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ప్రైస్ తో పోలిస్తే 10% ప్రైస్ తగ్గితే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు జోక్యం చేసుకోవచ్చు. రైట్. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద గౌరవ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది 270 కోట్ల రూపాయలు అడిగింది. నా ప్రశ్న సూటిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకుంది. మంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినామని చెప్పుకుని 270 కోట్లు లేక రైతులు పంట కాల్చుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉందా కేంద్రం ఇచ్చేటువంటి 270 కోట్లకి? ఫస్ట్ బేసికల్గా అక్కడ ఆలోచించాలి మనం. మీరు అడిగింది ఎంత? 270 కోట్లు పంపమని అడిగినారు. సరే, ఈ రోజు పంపుతారా, ఎల్లుండి పంపుతారా, అవతల ఎల్లుండి పంపుతారా, అది ఒక ఇష్యూ. పంపుతుంది, కేంద్రం నిర్ధారించిన తర్వాత పంపిస్తారు. 2,000, 3,000, 4,000 కంటే తక్కువ కూడా అవుతున్నప్పుడే తగలబెడుతున్నారు ఎనమాముల మార్కెట్లు కానీ ఖమ్మంలో కానీ అనేది ఒక 10 రోజుల నుంచి ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. క్లీనరీ కోసమని మీరు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలోనే ఎనుమాముల మార్కెట్లో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. 150,000 కోట్ల బడ్జెట్ పెట్టేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 40,000 కోట్లు మిషన్ భగీరథకి, 40,000 కోట్లు మిషన్ కాకతీయగా పెట్టగలిగే స్తోమత కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవడానికి 270 కోట్లు అర్జెంటుగా మార్కెట్ల కోసం రిలీజ్ చేసేటువంటి పరిస్థితి లేదా? ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నటువంటి ఫండ్ ఎంత? అర్జెంటుగా ఏదైనా ఎమర్జెన్సీ కింద ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే రిలీజ్ చేసుకోవడానికి మీరు పెట్టుకున్నటువంటి ఫండ్ ఎంత? 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర. 270 కోట్లు కేంద్రం ఇస్తలేదని నెపం కేంద్రం మీద నెట్టే బదులు ప్రతిదీ కేంద్రమే చేయాలని కోరుకుంటున్నామా మనం? కాదు కదా. అట్లా చేస్తే మళ్ళీ మీరేమంటారు, ఫెడరల్ స్ఫూర్తి మా ఇష్టం మేం చేస్తామంటారు కదా. సరే, ఏదో ఒక ప్రైస్ని కేంద్రం డిక్లేర్ చేసింది, దాని మీద మీరు ఒక 2,000 కలిపియండి. రైతన్నకి 8,000 అయితే లాభం జరుగుతుంది. ఇంకొక 2,000 కలిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వమనండి. లేదా కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల లోపల డబ్బులు ఇచ్చినవి ఖర్చు పెట్టలేదో, ఇన్పుట్ సబ్సిడీలు వాడుకున్నారో మీరే చెప్పారు రాష్ట్ర శాసనసభలో. 791 కోట్లు రైతులకు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీని అవును ఇతర అవసరాలకు వాడుకున్నామో అన్నారు. అట్లే ఇతర అవసరాల నుంచి కేంద్రం వచ్చిన డబ్బుల నుంచి 270 కోట్లు వాడండి, అర్జెన్సీ ఉంది కదా. ఇందాక బూర నరసింహగౌడ్ గారే అన్నారు, రాజకీయాలు పక్కన పెట్టి రైతును ఎట్లా ఆదుకుందామో అన్నారు. 270 కోట్లు కేంద్రం 2 రోజులు ఆలస్యంగా ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 270 కోట్లు లేక రైతన్నల్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఉందా?
దుస్థితి ఉందనే దయించి ఆలోచించారు. ఓకే. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్రం ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్ కాదు ఇది అనేది కేంద్రం రాతపూర్వకంగా చాలా సందర్భాల్లో చెప్పింది. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితులలో కొంత ఏదో ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉండాలని చెప్పి 6,250 రూపాయలు ఒక ప్రైస్ని 5,000 ప్లస్ 1,250 కలిపి డిక్లేర్ చేశారని అనుకుందాం. దానికంటే ఎక్కువగా మీరు రైతన్నలను ఆదుకోవడానికి సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అన్నారు, రైతు నవ్వేలాగా చూస్తామన్నారు, రైతులు ఎక్కడ కూడా కష్టపడొద్దు అని అన్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు అర్జెన్సీగా ఇన్వాల్వ్ అయితే ప్లీనరీ జరిగిన వారం రోజులైతే గౌరవ హరీష్ రావు గారు అదే జిల్లాలో ఉన్నారు. కొంత భరోసా ఇచ్చి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదనేది మా విజ్ఞప్తి. సో ఊర నర్సగౌడ్ గారు, రఘునందన్ రావు గారు ఇంతకుముందు మాట్లాడుతూ 270 crores రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదా మిర్చి రైతుల కోసం, ధనిక రాష్ట్రం అని చెప్తున్నారు. ఇంకోవైపు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారని ఆయన క్వశ్చన్ రైజ్ చేశారు. చూడండి, మేము ఆల్రెడీ కందుల ప్రొక్యూర్మెంట్ కానీ ఇతర ప్రొక్యూర్మెంట్ ఖర్చు పెట్టడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు పంట పండించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, పంట కొనటం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఓ బాధ్యతలు ఉన్నాయి. పంట కొనడానికి 2 ఏజెన్సీలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ మార్క్ఫెడ్ ఉంది, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. నేను చెప్పేది పంట పండించడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సెకండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధాన ఎజెండా ఏంటంటే డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్, వాళ్ళ ఎజెండా. ఆ ఎజెండా వచ్చినప్పుడు ఇట్లాంటి పరిస్థితి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేవలం ఒక 10% మేము కొంటాము అంటే ఎంత ఆస్పాస్పదం, నువ్వు కొనుక్కుంటే నేను కొనను అని చెప్పేసి ఓన్లీ 10% కొంటాను. అది ఎట్లా ఉందంటే ఇప్పుడు చిన్నప్పుడు మనకు స్టోరీ ఉంది కదా, నెక్క కొంగ ఇవి పరస్పరం ఆతిథ్యం ఇచ్చుకున్నట్టు ఉన్నది. అంటే అందుబాటులో చెప్పినట్లు చెప్పటం, అందుబాటులో లేకుండా ఉండటం, అలాంటి రాజకీయాలు అవుతుంది. అంటే వాళ్ళు అంటారు ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 1,500 రూపాయలు బోనస్ ఇస్తుంది, ఇక్కడ కూడా ఇవ్వండి అని ఆయన అంటారు. ఏది పక్క రాష్ట్రంలో ఖచ్చితంగా ఏది అవసరం ఉందో మేము ఇస్తూనే ఉన్నాం, ఇస్తాం. దట్స్ నాట్ ఎ క్వశ్చన్. ఇది ఏంటంటే ప్రొక్యూర్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధికి వస్తుంది కాబట్టి. సెకండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎజెండా ఏంటంటే డబులింగ్ ద ఇన్కమ్, అంటే రైతుల ఇన్కమ్ రెట్టింపు చేయాలనేది ప్రధాన ఎజెండా. మోడీ గారే పదే చెప్పడం జరిగింది. అందులో భాగంగా రెట్టింపు ఎప్పుడైతుంది, అవసరమైనటువంటి ఒక రీజనబుల్ రేటుకు ప్రొక్యూర్ చేసినప్పుడు అవుతుంది. మేము మా తరఫున నుంచి చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఇన్పుట్ గ్రాంట్ కూడా 4,000 ఇస్తుంది. దాంతో కొంత చాలా వరకు పర్ ఏకర్కు వెసులుబాటు వస్తుంది. వచ్చే ఖర్చుల్లో కూడా మేము చేసేది మీరు చేస్తున్నాం, మీరు చేసే బాధ్యత కూడా మీరు చేయాలని విజ్ఞప్తి. ఇప్పుడు ఒకటే ఏంటంటే మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఈసారి కాంగ్రెస్ అంటే పవర్లో లేనప్పుడు 12,000 కాదు 22,000 ఇవ్వాలనే. మరి హెరిటేజ్లో పర్ గ్రామ్ తీసుకుంటే ఇంత అవుతుంది, పర్ క్వింటాల్ తీసుకుంటే 35,000 వస్తుంది అని వచ్చింది. ఇవన్నీ ఏంటంటే రాజకీయాలకు పోకుండా రైతుని ఎట్లా ఆదుకోవాలనేది ప్రధాన సమస్య. మహేష్ గారు మీరు పవర్లో ఉన్నప్పుడు ఇచ్చారా? మరి మీరు అడుగుతున్నారు, మీరు పవర్లో ఉన్నప్పుడు ఇంత రేట్ వచ్చినట్టు లేదు అంటే భరత్ గారు, మేము పవర్లో ఉన్నప్పుడు పంట ఉంది, పంటకు సరిపడా మద్దతు ధరలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా రైతులకు మద్దతు ధరల కోసం అంత పెద్దగా ఆందోళన జరిగినటువంటి పరిస్థితి దాఖలాలు ఈ పెద్ద ఎత్తున రైతులే మార్కెట్ల మీద దాడి చేసి కాలబెట్టినటువంటి సందర్భం అయితే ఎక్కడ జరగలేదు. సరే, అప్పుడున్న పరిస్థితులు ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, దేశంలోకెల్లా ధనిక రాష్ట్రము, ముఖ్యమంత్రి కార్పస్ ఫండ్ కింద 3,600 కోట్లు, బహుశా 4,600 కోట్లు పెట్టుకున్నటువంటి రాష్ట్రము, ఏదైనా కూడా ఉచితంగా పంచేటువంటి రాష్ట్రంలో మిర్చి రైతులు ఈ రకంగా ఆకలి మంటలతోని పంటను దాగబెట్టుకునే పరిస్థితి రావడం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు కాదు, రైతులకు మంచి ఉండేటువంటి పరిస్థితి లేదు. అయితే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా వారు ఎంపీ గారికి కూడా నేను విన్నవించేది ఏంటంటే, మీరు ఇందాక మాట్లాడుతూ వారు హరీష్ రావు గారి కృషి, కేసీఆర్ గారి కృషి, అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారి పేరు మాత్రం కూడా ఆయన ఉచ్చరించలేదు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిని ఎక్స్క్లూడ్ చేద్దాం. వీళ్ళిద్దరు కృషి ఏం లేదు. మీరు పత్తి వద్దన్నారు, పత్తి వేస్తే ధరలు అందుబాటులో ఉండవు, విదేశీ ఎగుమతుల మీద ఆంక్షలు ఉంటున్నాయి కాబట్టి మీరు ఆ ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించమంటే గతంలో మంచి మద్దతు ధర దొరికిన మిర్చి వైపు రైతులు మొగ్గు చూపినారు. ఆ మొగ్గు చూపిన పంట విస్తీర్ణం లెక్కలు మీ దగ్గర ఉంటే దానికి అనుగుణంగా కొనుగోలు ఏర్పాటు చేసి ఉంటే ఈ కష్టాలు వచ్చేటే కాదు రైతులకి. సో అక్కడ మొదటి వైఫల్యం. రెండోది, మిర్చి కొనడం వల్ల రాష్ట్ర ప్రభుత్వమే ఒకవేళ ఏజెన్సీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ చేసినట్టుగా ఏజెన్సీలు పెట్టి మిర్చి కొన్నదనుకుందాం, మీదేమి నష్టపోయే పంట కాదు, మీరు ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు, విదేశాలకు ఎగుమతి చేస్తే స్టోరేజ్ ఫెసిలిటీ అది అక్కడ మార్కెట్లలో రైతుల పేరుతోనో లేదంటే నయానో భయానో అర్తి వ్యాపారాలు ఆక్రమించుకున్న స్టోరేజ్లను ఖాళీ చేయించండి కదా ముందు. అప్పుడు మీరు కొన్న పంట స్టోర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాంగ్రెస్ టైంలో గోడౌన్స్ అసలు క్రియేట్ చేయలేదు,
ఇప్పుడు మేము వచ్చిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నాం. మీరు వచ్చిన స్టోరేజ్ కెపాసిటీలోనే ఇప్పుడు ఉన్న పరిధిలోనే మీరు ఎక్స్పోర్ట్ చేసేదానికి వీలుగా స్టోర్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి అక్రమ కబ్జాదారులు ఉన్నారు. ఇప్పుడు స్టోరేజ్ గోడౌన్స్ అన్ని కూడా అర్తి వ్యాపారులు ఈ మిర్చి వ్యాపారుల కబ్జాలలో ఉన్నాయి. వాటిని వెకేట్ చేయించి మీరు కొన్న సరుకు ఈ పాయింట్ మీద క్విక్ గా అర్తి వ్యాపారులను ఖాళీ చేయించవచ్చు కదా అంటారు. ఓన్లీ ఈ పాయింట్ మీద రెస్పాండ్. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, 60 ఏళ్లలో వాళ్ళు ఎందుకు కట్టు గోదావరి 60 ఏళ్ళలో కట్టింది 3 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కట్టినాం. సెకండ్ ఏంటంటే మిర్చికి సంబంధించిన స్పెషల్ ఇష్యూ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే అన్లెస్ అంటిల్ మనం స్పెసిఫిక్ టెంపరేచర్ కోల్డ్ స్టోరేజ్లో దాన్ని స్టోర్ చేయకుంటే విత్ ఇన్ 2-3 months టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ విల్ అది ఒక 30 to 50% పడిపోతుంది. సో అది ప్రత్యేకమైనటువంటి పంట, ఏదో మన ప్యాడీకి లేకుంటే ఇతరులతో సంబంధించింది సమస్య కాదు. ఈ 2 సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇది మేము అసెస్మెంట్ చేయలేక అసెస్మెంట్ చేసి అనేక సార్లు రాధామోహన్ సింగ్ పోతే మీరు చాలా తొందరపడి వస్తారు, పంట రాకముందే వస్తారు, పిల్ల పుట్ట ముందుకే మీరు పేర్లు పెడతారు. అట్లానే రఘునందన్ గారు రెస్పాండ్ కాదు. మీరు అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి మిర్చి కొనుగోలు స్టార్ట్ అయినాయి. నెల రోజుల లోపల అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నారు, కొద్దిమంది 2-3 వేల రూపాయలకు కూడా అమ్ముకున్నారు. ఇప్పుడు 5,000 రూపాయలు మీరు అనౌన్స్ చేశారు. మీరు చెప్పినట్టు 2-3 వేల రూపాయలకి ఏప్రిల్లో ఎవరు అమ్ముకోలేదు, ఫిబ్రవరిలో ఎవరు అమ్ముకోలేదు సార్. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా అమ్మకాలన్నీ 6,000-7,000 వరకు పోయినాయి. సో ఫస్ట్ క్లాస్ ఉన్నటువంటి పంటకి 9,000 కూడా వచ్చినటువంటి సందర్భాలు మనం చూసినాం. సో గోదాములు మేము కడుతున్నాం, కాంగ్రెస్ కట్టలేదని వీళ్ళని కాదు తిట్టుకోవాల్సింది. మార్కెట్ కట్టిస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, సబ్సిడీ కేంద్రానిది. కన్స్ట్రక్షన్ ఆఫ్ గోదామ్స్ అన్ని కూడా మీరు గొప్పలు చెప్పుకొని వచ్చారు కదా, ఇప్పుడు మేము ఇన్ని కట్టినాం గోదాములు అన్ని కట్టినామని. వారు చెప్పినటువంటి ఫుడ్ పార్కులు లేదా వారు చెప్పినటువంటి కోల్డ్ స్టోరేజ్ల విషయానికి వస్తే ఈ రాష్ట్రానికి 3 కోల్డ్ స్టోరేజ్లు ఇచ్చారు. ఒక్కో కోల్డ్ స్టోరేజ్కి 55 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటంటే కట్టిన గోదాములలో కూడా నాకు సోదరుడు మహేష్ పాయింట్అవుట్ చేసినట్టు ఒరిజినల్గా రైతన్నలు స్టోర్ చేసుకోవడానికి అక్కడ అవకాశం లేకుండా పోయింది. దళారులు ఎవరైతే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా పంట కొన్నారో వాళ్ళే అక్కడ స్టోరేజ్ చేసుకున్నారు. కాబట్టి నిజంగా ఏ రైతు అయితే స్టోరేజ్ చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఉన్నాడో అతనికి అక్కడ వెసులుబాటు దొరుకుతలేదు. ఇది పరిష్కరించడానికి ఏమైనా మార్గం ఉంటే చూద్దాం. కాంగ్రెస్ కట్టలేదు, తప్పు చేసింది, మీరు కట్టిరు, గొప్ప పని చేసిరు, మేము సబ్సిడీ ఇచ్చి ఇంకా గొప్ప పని చేసినాం. కానీ అసలు రైతుకు ఆడ స్టోర్ చేసుకోవడానికి లేదు కదా. ఇప్పుడు ఆక్యుపెన్సీ లేకుండా ఎవరో మధ్య దళారులు ఈ 3 నెలల నుంచి కొనుక్కున్నటువంటి పంటను తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు. వాళ్ళ కోసం కాదు కదా కట్టింది, కష్టాల్లో ఉన్న రైతన్న కోసం కదా. స్కూల్ పిల్లలకి అడ్మిషన్స్ కావాలని ఎట్లా అడుగుతారో ఇప్పుడు అన్నాగా జరంతేనన్నా కోల్డ్ స్టోరేజ్లో గోదాముల్లో జాగిప్పి మేము 4 టన్నులు దాచిపెట్టుకుంటామని అడిగే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం వచ్చిన పంటలో మీరు ఒక లిమిట్ పెట్టారు. తెలంగాణకు 33,000 మెట్రిక్ టన్స్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ కేమో 89,000 మెట్రిక్ టన్స్. ఎట్లా కరెక్ట్? దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ క్రాప్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కమర్షియల్ క్రాప్. కమర్షియల్ క్రాప్ అని ఏంటంటారు? రైతు అన్నం కోసమో రైతు తన కోసమో పండించేది. కమర్షియల్ క్రాప్ పండించే వాళ్ళు రైతు కాదా? ఒక నిమిషం సార్, కమర్షియల్ క్రాప్ పండించే వాళ్ళు రైతు కాదా? వాళ్ళకి ఎందుకు ఉండదు? రైతులు వ్యక్తిగతంగా పొటెన్షియాలిటీ ఉండి తమంతట తాము చేసుకోగలిగి లాభాల కోసం పండించేటువంటి కమర్షియల్ క్రాప్లలో ఫామ్ నుంచి అమ్ముకుంటారు. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకి బాధ్యత లేదు. కమర్షియల్ క్రాప్ లాభపడుతున్నాడు అంటారు కమర్షియల్ క్రాప్ పండించారు. రెండో విషయం, తెలంగాణకి ఏదో 33,000 టన్నులు, ఆంధ్రాకి ఏదో 80,000 టన్నులు, 89,000. అది పూర్తి తప్పు. అది దానికి సంబంధించి ఎక్కడ లేదు. ఒక నిమిషం, మంత్రులు మాట్లాడింది నేను తప్పని చెప్పట్లేదు. నిన్న మంత్రులు మాట్లాడిన ప్రెస్ మీట్ మేము కూడా చూసాం. నిన్న ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు 33,000 టన్నులకు ఇచ్చారు. రేపు ఇంకా పరిస్థితి సరిపోతలేదంటే ఇంకో 20,000కో 50,000కో ఇస్తారు. ఎందుకు 2 రాష్ట్రాల మధ్య ఎందుకు అట్లా డిఫరెన్షియేట్ చేయడం అని? అంటే ప్రొడక్షన్ ఎక్కడ ఎంత ఉంది అనేది చూసుకుంటారు సార్. ఇప్పుడు తెలంగాణకి 45,000 కోట్లు జాతీయ రహదారులకు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కు 10,000 కోట్లే ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కు 10,000 కోట్లు ఎందుకు ఇచ్చారు? జాతీయ రహదారులకి తెలంగాణకి 45,000 కోట్లు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ జాతీయ రహదారుల కిలోమీటర్స్ తక్కువ ఉంది, వేయాల్సిన అవసరం ఉన్న చోటు ఇస్తారు. రాష్ట్రాలన్నీ సమిష్టిగా అభివృద్ధి చెందాలి, సమానంగా అభివృద్ధి చెందాలని చూస్తారు. ఏ రాష్ట్రంలో ఏది తక్కువ ఉంటే వాళ్ళకి అది ఎక్కువ ఇస్తారు. గుంటూరు మిర్చి ఉంది, అక్కడ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులు, తెలంగాణ రైతులు సమానంగా మన దగ్గర కూడా ఉంది. నేను ఏమంటున్నాను సార్, ఇట్లాంటి పోటీలు పెట్టి ఆ రాష్ట్రానికి 10,000 ఇచ్చిన కాబట్టి ఈ రాష్ట్రానికి 10,000 ఇవ్వాలనేటువంటి వ్యాఖ్యానం సరైనది కాదనేది నా భావన. ఆ రాష్ట్రంలో ఇంకా డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ 75 లక్షల టన్నులు పండితే అక్కడ లక్ష టన్నులు పండి ఉండొచ్చు. మీరు ఆ క్రాప్ చెప్పండి, అక్కడ ఎంత పండింది అనేది క్రాప్ చెప్తే టోటల్ క్రాప్ లో ఇంకా అమ్ముడు పోయే క్రాప్ లో ఒక 10% మాత్రమే నిన్న రాధామోహన్ సింగ్
కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. మిగతా 90% పరిస్థితి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, అది మా బాధ్యత కాదు. అయినప్పటికీ కష్టాల్లో ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చి తన వంతుగా ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. మేము ప్రయత్నించిన ప్రారంభానికి ఇంకో 2,000 కలిపి మీరు కొనండి, ఇవాళ కొన్న 35,000 టన్నులు అయిపోయింది, రేపు ఇంకా పెంచండి అని ఇంకో దరఖాస్తు ఇస్తే పెంచుతుంది కేంద్రము. మొదటి రోజే మొత్తం ఇచ్చేసే ఇక మేము ఏం చేయము, మొత్తం కేంద్రమే కొనాలంటే ఎట్లా లెక్క అవుతుంది? అట్లా మీరే చెప్తారు కదా, మేము మిషన్ కాకతీయ చేసినాం, మా హరీష్ అన్న గొప్పగా పనిచేస్తే పంట బాగా పండిందని. మరి దానికి సబ్స్టిట్యూట్ మీరు ఆలోచించి పెట్టాలి కదా. పండించిన పంటను అమ్మడానికి, మార్కెట్లోకి వస్తే టార్ఫలిన్లు కప్పడానికి, అనుకోకుండా వాన వస్తే గోదాములలో పెట్టుకోవడానికి, ఇవన్నీ లెక్కలు చూడాలి కదా. అన్నిటికీ మార్కెట్ కమిటీ చైర్మన్లు వచ్చారు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు బంగ్లాలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, టెలిఫోన్లు వచ్చారు, అటెండర్లు వచ్చారు. కానీ రైతుకు అన్నం ఉంటలేదు, రైతుకు టార్ఫలిన్లు ఉంటలేవు, అక్కడ మెయింటెనెన్స్ కోసం ఉంటలేవు. మేము దేశం లోపల 600 మార్కెట్లను ఈ నామ్ల పేరిట అనుసంధానం చేసినాం. దేశంలో ఎక్కడ ఎక్కువ రేటు ఉంటే అక్కడ అమ్ముకోవడానికి మీరు కనీసం బోర్డులు పెట్టలేకపోయినరు. ఈ నామ్ కౌంటర్లను బంద్ చేయించారు వరంగల్ ఖమ్మం జిల్లా లోపల. ఇదెక్కడి దుస్థితి? నడపాల్సింది నడపక మంచి అయితే మేము, చెడైతే కేంద్రం అనేది సరైనది కాదు. నిజంగా ఓపెన్ డిబేట్ చేసుకుంటే 72 లక్షల రూపాయలు ఇచ్చారు. దేనికి? కంప్యూటరీకరణ కోసం, స్క్రీన్లు ఏర్పాటు చేయడం కోసం. ఉన్నాయా వరంగల్లో ఖమ్మంలో? అసలు ఈ నామ్ ఆఫీసులో తెరుస్తలేరు మీరు. అక్కడ ఎట్లయితుంది అట్లా? దేశంలో ఎక్కడ ఎక్కువ గిట్టుబాటు తెలిస్తే అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంది కదా. ఒకటి ఏంటంటే కమర్షియల్ క్రాప్ అనేది రైతు కాదన్నట్టు మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే కెపాసిటీ ఉన్నోడే లేకుంటే బాగా అధిక శ్రీమంతుడే కమర్షియల్ క్రాప్ పోతాడు అనేది కూడా. ఇప్పుడు పత్తి ఎవరు పండిస్తారండి? ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏం వాగ్దానం చేశారు? రైతుకు డబుల్ ద ఇన్కమ్ చేశారు. అది ఏ పంట పండిస్తే ఏముంది? వాణిజ్య పంట కాబట్టి కారం తినవా? మేము మాట్లాడిన దాని గురించి ఎందుకు మాట్లాడుతారు ఎంపీ గారు? మీరు ఏం చెప్పారు? ఏం చెప్పారు? నరేంద్ర మోడీ గారు మాట్లాడింది 2016 బడ్జెట్ తర్వాత మాట్లాడారు. ఇంకోటి మేము ఒక విజన్ పెట్టుకుని 2020 వరకు చేస్తామని అది కాదు, ఆల్రెడీ చెప్తారు కదా. 2014 మేనిఫెస్టోలో ఉంది. కానీ సెకండ్ ఏంటంటే ఈరోజు మేము గోదామ్స్కు మేము ఇచ్చిన కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోదాంకు 1000 కోట్ల నాబార్డు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కడుతుంది, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ కానీ గ్రాంట్ లేదు. ఆ క్లారిటీ వాళ్ళు తెచ్చుకోవాలి. ఎందుకంటే నాబార్డు అనేది ఈ దానికి సంబంధించిన అప్పులు ఇచ్చే సంస్థ. అప్పులు తీసుకొని మేము కడుతున్నాం, అది చెల్లించేది మా బాధ్యత కానీ కేంద్ర ప్రభుత్వానికి కాదు. 485 కోట్లు సబ్సిడీ, దాంట్లో 485 కోట్లు సబ్సిడీ. నేను వారికి కాపీ ఇస్తాను తెచ్చి. గోదాములలో నిర్మాణంలో సబ్సిడీకి సంబంధించిన జియో కాపీ నేను వారికి ఇస్తాను. మహేష్ గారు, కమర్షియల్ క్రాప్, ఆహార పంటలు ఈ రెండింటికి తేడా లేకుండా కనీస మద్దతు ధర రైతుకు రావాలంటే ఏం చేయాలి? అంటే ఇందాక సోదరు రఘునందన్ రావు గారు అన్న దాంతో నేను కొంత విభేదిస్తాను. ఎందుకంటే ఈ దేశంలో రెండూ అవసరమే. మనం తినడానికి ఆహారం అవసరమే, విదేశాల్లోకి ఎగుమతి చేసి ప్రపంచ మార్కెట్లో మనం ఫారిన్ ఎక్స్ తీసుకురావడానికి అవసరమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ ఈ కమర్షియల్ క్రాప్స్ కూడా అవసరమే. అండ్ మోరోవర్ మన దగ్గర పండే కమర్షియల్ క్రాప్ ప్రపంచ వేదికల మీద మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కాబట్టి వాటిని ఖచ్చితంగా మనం రెండుని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడే పరిస్థితే వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, అది మా పరిధిలో లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న నిబంధన అయితే లేదు. కానీ కొంత ఇప్పుడు ఇందాక ఎంపీ గారు పదే చెప్తున్నారు, మా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నట్టు ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు సడన్గా 12,000 అమ్ముకున్న పరిస్థితి 3,000కు 2,000కు పడిపోతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ రావాలా. స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. ఇక్కడ రాష్ట్రానికి వస్తే ఇద్దరు కూడా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసేదానికి చేస్తామని చెప్పి అనేక సభలలో ముఖ్యమంత్రి గారు, మంత్రి అయిన తర్వాత హరీష్ రావు గారు చెప్పినారు. ఇవేవి కూడా అమలు కావట్లేదు నా బాధ. రెండోది, మార్కెట్లో ఒక మాయా ప్రపంచం. మార్కెట్ అంటేనే ఒక మాయా ప్రపంచం. 6 కాలం కష్టపడి పండించి మార్కెట్ తీసుకుపోయేదాకా ఒక ఎత్తు, అక్కడ జరిగే తత్వంగం ఇంకో ఎత్తు. ఏం చేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక గూడు పుట్టానికి ఏర్పడి, ఒక లాబీగా ఏర్పడి, ముందు ఒక కూటుకు 5,000 అనేస్తాడు, రెండో కూటుకు 4,000 అనేస్తాడు, 3-4వ కూటు పోతున్న కొద్ది 2,000, 1,100 అంటుంటారు. సో మనం ఏం చేయలేని పరిస్థితి. రైతు అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చుకుంటే వ్యవస్థ ఇప్పుడు తయారైంది కాదు కదా. ఈ రోజు ఈ నామ్స్ తోని వాళ్ళు కొన్ని పథకాలు తీసుకొచ్చిన, మార్కెట్ లో అన్ని రకాల సౌకర్యాలు మెరుగుపరుస్తామని వీళ్ళు చెప్పినా ఇది కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది కదా అని నేను అంటాను. ఈ ఖమ్మం మిర్చి యార్డ్లో జరిగింది ఈ తాలూకు ప్రాబ్లమే. ముందు 1-2 కోట్లకు 6,000 అనేసినారు, తర్వాత 5,000, తర్వాత 4,000, 3,000కు A1 క్లాస్ మిర్చిని 3,000 ఇయ్యమని అడిగినప్పుడు కడుపు మండినట్టు రైతులు మార్కెట్ యార్డ్ మీద దాడి చేస్తున్నారు. మరి ఈ రకంగా జరుగుతున్న తతంగాన్ని కేవలం ఇక్కడ ఫీల్డ్లో కొట్లాడటమే కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న రేణుకా చౌదరి గారు
రాధామోహన్ సింగ్ గారిని నిన్న మధ్యాహ్నం కలిసి సువివరంగా అందరూ కలిశారు. దీనిలో పాలిటిక్స్ ఏంది? కిషన్ రెడ్డి కలిశారు, దత్తాత్రేయ కలిశారు, వాళ్ళు నెల రోజుల క్రితం లెటర్ రాశారు. ఒక రాష్ట్ర శాసనసభ పక్ష నేత కలిసిన దానికి, కేంద్ర మంత్రి గారు కలిసిన దానికి, పార్లమెంటరీలో స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ అంటే మినీ పార్లమెంట్ అది, ఆమె పోయి కలిసిన తర్వాత వీళ్ళు కదిలినటువంటి పరిస్థితి. సరే, వీళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని కూడా చూద్దాం. ఇవాళ న్యాయం చేయాలని తపన కనబడుతుంది తప్ప ఇలా రాజకీయం ఏం లేదు. రెండోది, ఇలా ఎనుమామున మార్కెట్ నిన్న గొప్పగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 5,000 రూపాయలు ప్లస్ 1,250 రూపాయలని. ఈ రోజు ఎనుమాముల మార్కెట్ లో రైతుల పరిస్థితి ఏంటంటే 3,000కు కొంటున్నారు. ఇదేందా ఇట్లా కొంటున్నారు అంటే వాళ్ళ నుంచి మాకు గైడ్ లైన్స్ ఇంకా రాలేదు అని మార్కెట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మార్కెట్ కమిటీ సభ్యులను అడిగితే కూడా మాకు ఇంకా పైనుంచి ఆదేశాలు రాలేదు కాబట్టి ఇప్పటికీ పాత కథ నడుస్తున్నది అన్నమాట వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు అనౌన్స్ చేసింది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. అటు అనౌన్స్ చేయడంలోనే రైతుకు అన్యాయం జరిగింది, దాన్ని అమలు చేయడంలో టీఆర్ఎస్ కూడా అన్యాయమే చేస్తున్నది. ఇద్దరు కలిసి రైతుల్ని నిండా ముంచే కార్యక్రమం తీసుకున్నారని నేను చెప్పదలుచుకున్నాను. మహేష్ ఒక్క నిమిషం క్రితం ఏమన్నాడంటే, నా దగ్గర జీవో ఉన్నది, జీవో కాపీ చూపెడతా అని 5 నిమిషాల ముంగట ఆవేశపడ్డాడు తమ్ముడు. ఏమని, మీరు 33,000 కొనమన్నారు, 80,000 కొనమన్నారు అని. మరి అదే జీవో కాపీ తీసుకుపోయాడు కాంగ్రెస్ నాయకులు రైతుల పక్షాన మాట్లాడాలి. రేణుకా చౌదరి, ఒక్క నిమిషం సోదర, రేణుకా చౌదరి గారు పోయి కేంద్ర మంత్రిని కలిసింది కదా, బాగా కష్టమవుతుంది కదా మార్కెట్ లో. మరి మహేష్ గారు, మల్లుబట్టి విక్రమార్క గారు పోయి, గండ్ర వెంకటరమణారెడ్డి గారు కూడా పోయి, ఇగో జీవో కాపీ ఇది, జీవో కాపీ ప్రకారం 6,250 ఇచ్చి కొనుమని చెప్పి మార్కెట్ లో ఈ రోజు మార్కెట్ కి ఎందుకు 3,000 ఒక నిమిషం, జియో కాపీ లేదని నేనంటే జియో కాపీ నా దగ్గర ఉంది, చెప్పినావు. అదే జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయిస్తలేవు రైతుల కోసం? ఏది నువ్వు రైతు పక్ష మాట్లాడొద్దు అంటున్నా. జీవో ఇచ్చినాము, ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఏజెన్సీ చేయకపోతే మీరైనా మేమైనా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. రైతుల మీద మేము రాజకీయం చేస్తలేము, మేము రైతుల కోసం కష్టపడుతున్నాం అని మాటలు చెప్తూ ప్రాక్టికల్ గా కేంద్రం ఇచ్చినటువంటి ధర కొనండి అని చెప్పి రైతులు అడుగుతున్నారని ఇలా అన్ని పేపర్లలో టీవీలలో వస్తుంది. అది ఇంప్లిమెంట్ చేయించాల్సిన బాధ్యత, ఒకవేళ నిజంగా మీకు దురుద్దేశాలే లేకపోతే, రాజకీయమే లేకపోతే, మీరైనా మేమైనా ఎవరికి పక్కనున్న మార్కెట్ ఆడుకోయి వాళ్ళ అంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా దీన్ని పోకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు కదా. సరే, ఇప్పుడు 6,250కి రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 2,000 రూపాయలు కలిపి అర్జెంటుగా కేంద్రం ఇన్వాల్వ్ అయి కొంత ఇస్తుంది, కొంత మినిమం సపోర్ట్ ప్రైస్ ని ఫిక్స్ చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన 270 కోట్ల కోసం తర్వాత కొట్లాడుకుందాం కేంద్రంతో, ముందు పంట తీసుకొని వచ్చిన రైతును కాపాడదాం అనేటువంటి స్పృహ సోయి ఉండాలని అడుగుతున్నా. 6 అడుగుల బుల్లెట్ కదా మార్కెటింగ్ శాఖ మంత్రి, ఎందుకు పోతలేదు బుల్లెట్ ఖమ్మానికి? దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. ఒక రేట్ ఫిక్స్ అయింది, కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? లేదంటే లేదని చెప్పు. రఘునందనరావు గారు, 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన ప్రధాన హామీ, రైతులు కూడా మీకు బహుశా ఓటేయడానికి ఇది కారణం కావచ్చు, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కు 50% అదనంగా మేము కనీస మద్దతు ధరలు ఇస్తాం అని చెప్పారు. దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నం చేయలేదు? I don't think that the Swaminathan committee సిఫార్సులను యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి పదం. బట్ ఈ మాట స్పెసిఫిక్ గా చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో 28వ పేజీలో ఉంది. నేను అప్పుడు ఢిల్లీలో పనిచేశాను. స్పెసిఫిక్ గా ఈ మాట చెప్పిందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మిర్చికి 5,000 రూపాయలు క్వింటాల్ ఎకరానికి ఖర్చు అయితే 50% అదనంగా అంటే 7,500 మేము ఇస్తాం అని చెప్పాడు. సోదరుడు వారు చెప్పినా, మహేష్ చెప్పినా, మీరు చెప్పినా చర్చలు జరుపుతున్నటువంటి మాట వాస్తవం. రైతుల ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేయడానికి చేస్తున్నటువంటి కృషి వాస్తవం. ప్రొడక్షన్ కాస్ట్ ని ఎక్కడ ఎవరు ఎట్లా నిర్ణయిస్తారనే విషయంలో కొంత క్లారిటీ లేదు. సిఫార్సుని ఇలా మీరెందుకు అమలు చేస్తలేరని మమ్మల్ని అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ కాదన్నా, ప్రజలకు చెప్పండి, రైతులకు చెప్పండి సమాధానం. చెప్తాం కానీ వారు మీరు పిలుచుకున్నారు, మాట్లాడినారంటే ఈ దేశానికి మంచి జరగడానికి, రైతాంగానికి మంచి జరగడానికి మేము పిలుచుకొని మాట్లాడతాం. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఎప్పుడు వచ్చినాయి పార్లమెంట్ కి? ఏం చేశారు కంటిన్యూస్ గా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు? స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తే మరి మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2,30,000 మంది రైతులు ఎందుకు చచ్చిపోయారు? అందుకని మీరు డోంట్ ప్లే బ్లేమ్ గేమ్ విత్ అస్ అని చెప్తా ఉన్నాం. మేము చేయలేకపోయినాం, మీరు చెయ్యండి అని అడగండి.
మేము ఎట్లా చేయాలని దానికోసం మీరు మందా జగన్నాథం గారు కాంగ్రెస్ ఎంపీ ఉండి మీకు ఒక లెటర్ పెడితే 2004 పార్లమెంట్ సెషన్లో UPA 1లో శరద్ పవార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఇదే మిర్చి పంటకు సంబంధించి 2005, 2006 ఇట్లాంటి గందరగోళ పరిస్థితి వచ్చినప్పుడు మందా జగన్నాథం గారు పార్లమెంట్లో ప్రశ్న అడుగుతారు, మీ సొంత పార్టీ ఎంపీ. వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఏం చెప్పిండ్రు? క్లియర్ కట్గా రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అది కమర్షియల్ క్రాపు, దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ని కేంద్రం నిర్ణయించదు అని అన్న తర్వాత పార్లమెంట్లో పెద్ద గందరగోళం అయితే తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మేము తీసుకొచ్చినటువంటి సమాధానం కూడా కేంద్రానికి ధర నిర్ణయించే హక్కు లేదు అని చాలా స్పష్టంగా కమర్షియల్ క్రాప్ కు లేదేమో కానీ మిగతా పంటలకు MSP నిర్ణయించే హక్కు, మిర్చి పంటకి కేంద్రము ధర నిర్ణయించేటువంటి అధికారం లేదు. రాతపూర్వకంగా శరద్ పవార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి కమర్షియల్ క్రాప్ కు MSP కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. మీరు ఫార్మర్ ఇన్కమ్ డబుల్ చేస్తామన్నారు కాబట్టి ఆ డబుల్ చేయడంలో 50% ఆహార ధాన్యాలు పండించే వాళ్ళు ఉంటే ఇంకో 50% ఈ కమర్షియల్ క్రాప్స్ పండించే వాళ్ళు ఉంటారు. భరత్ గారు, ఈ రోజు పంట పండడానికి 3,000-4,000 ఖర్చు అవుతుందని ఒక అంచనా ప్రకారమే టెంటేటివ్గా ఒక 6,250 ఇస్తే సరిపోతుందేమో అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది. మేము మొత్తానికే చేయకుండా గాలికి వదిలేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నువ్వు కొంత కంట్రిబ్యూట్ చేసి మొదలుపెట్టు ప్రాసెస్ అని అడుగుతా ఉన్నాము. మొదలుపెట్టిన తర్వాత తక్కువలో ఎక్కువలో ఏమైనా ఉంటే రాజకీయం వద్దనుకుంటే నిజంగానే ఇంకా పెంచండి సార్, ఇది సరిపోదు మాకు, ఇంతకంటే చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉంది అని చెప్పి ఇంకొక మాట అడగొచ్చు. తెలంగాణ ఎంపీలు చాలా యాక్టివ్ ఉన్నారు, రోజు పోయి అడగడానికి అవకాశం ఉంది కదా, అది చేయండి. నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది, ఇవాళ స్టార్ట్ కాలేదు కొనుగోళ్లు. మీరు ఎంపీలుగా ఉన్నారు, మీరు ఎట్లా, మీరు ఇంకా కేంద్ర ప్రభుత్వం ముందు ఇంకా కొన్ని డిమాండ్లు పెట్టారు, ఆ డిమాండ్లు నెరవేరేంత వరకు ఈ జేరా ఇట్లా ఆగిపోతుందా? లేదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి లెటర్ టోటల్ ఎంత క్రాప్ ఉన్నది. ఇప్పుడు ప్రభావం, ఇప్పుడు ఖమ్మం ఇన్సిడెంట్ ఎందుకైంది? ఒకటి 5,000, 4,000, 3,000. మీరు తూతూ మంత్రంగా మొత్తము 30,000 మెట్రిక్ టన్నులకు ఇచ్చి ఒక 75 లక్షలు అంటే ఇంకా పెండింగ్ ఒక 40 lakhs మెట్రిక్ టన్స్ పెండింగ్ ఉంటే మీరు 30,000కి ఇచ్చి దాన్ని మీరు చేసుకోండి అంటే ఎలాంటిది ఒక సార్థకతను ఉండాలిగా స్టేట్మెంట్కు. మీరు అదే ఓకే 6,500, 5,000 ప్లస్ 1,250 ఏదైతే మీరు అంటున్నారో అదే ఉన్నటువంటి పంట కంటక అందులో కూడా మళ్ళీ లిటిగేషన్ పెట్టద్దు. నేను అందుకొరకు ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన. ఆ లిటిగేషన్ ఏ కేటగిరీ, బీటీ కేటగిరీకి, సి కేటగిరీ, ఉన్న కేటగిరీకి ఉంటే లేని కేటగిరీకి నువ్వు ఇచ్చేదేముంది? ఆల్రెడీ దానికంటే 5,500, 6,000 ఏ కేటగిరీకి ఆల్రెడీ అమ్ముడు పోయింది. దానికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పంటకు నిర్దిష్టమైన అయితే ఖచ్చితంగా మేము ఉంటాం. ఎందుకంటే మీరు స్టార్ట్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుందా? పక్క రాష్ట్రంలో 1,500 ఇస్తారు. ప్రతిదానికి పక్క రాష్ట్రం మీద ఏడుస్తాం కదా మనం. మరి వాళ్ళు 1,500 ఇస్తారు, 2,000 ఇయ్యండి. ఆర్టీసీ ఎంప్లాయీలకు మీరు 40% అంటే వాళ్ళు 41% పోటీ పడ్డారు కదా. రైతుల విషయంలో కూడా పోటీ పడి ఉండ్రి. అంటే ప్రతి విషయంలో పక్క రాష్ట్రం ఉండదు. ఇక్కడ ఎకరాకు 4,000 ఇస్తామన్నారు, అక్కడ ఇవ్వట్లేదు సారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఫిట్మెంట్ వస్తే ఆ రాష్ట్రం 40 అంటే రాష్ట్రం 15 అంటే మీరు రేపటి నుంచి మిర్చి కొనుగోళ్లు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ప్రకారం జరిగే విధంగా ఎటువంటి చెప్తున్నాము. రైతుకు ఇన్పుట్ కాస్ట్ తగ్గించడానికి విశ్వ ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. మీరు అనుకోండి వాళ్ళ టైంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవటం, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ దాడి చేయటం, విత్తనాల కొరకు దాడులు చేయటం, ఎరువుల కొరకు దాడి చేసారు. వాళ్ళు మర్చిపోయిండొచ్చు కానీ ప్రజలేం మర్చిపోలేదు. ఖచ్చితంగా ఇప్పుడు అలాంటి దాడులు ఏమి కావట్లేదంటే డెఫినెట్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక సార్థకత ఉంది. రైతుకు ఎట్ ద బిగినింగ్ ఏదైతే అప్పు ఎప్పుడు ఉంటుంది, బిగినింగ్ ఆఫ్ ద క్రాప్ సీడింగ్ ఎప్పుడైతే సోయింగ్ టైంలో మాకు ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తారు. ఉచిత విద్యుత్ కదా అంటే ఈ రాష్ట్రం 2004 నుంచి అమలు అవుతుంది, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకోటి నాణ్యమైనటువంటి 9 hours ఇదివరకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో ఎవరిని అడిగినా చెప్తారు. సెకండ్ ఏంటంటే నేను ఏమంటున్నా, రాజకీయాలు వద్దు. మీరు ఏదైతే ఉన్నారో ఓకే 6,500 or 7,000 అనౌన్స్ చేస్తారు. ఉన్న పంట కన్నా చెప్పండి, మిగతాది ఏమన్నా ఉంటే సెకండ్ మీరు ఓట్లు అడిగేటప్పుడు 2014 మేనిఫెస్టోటప్పుడు నువ్వు కమర్షియల్ క్రాప్ వేయొద్దని లేకుంటే ఓన్లీ ప్యాడీ వేయాలని ఇవన్నీ యాక్చువల్ అందరూ పొందుపరచలే కదా. రైతు పండించినటువంటి వాటికి. అండ్ సెకండ్ థింగ్
ఇదివరకు కూడా చెప్పిన ఇప్పుడు ఏదైనా కూడా అంటే మేము ఒక అడుగు ముందుకేసాం, మీరు దాన్ని కంటిన్యూ చేయండి అంటున్నారు ఆయన. మేము ఖచ్చితంగా చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే వారు వేసిన అడుగు పూర్తిగా ఏమని చెప్పాలి. ఓన్లీ ఏదో తూతూ మంత్రంగా 30,000కు నాట్ ఈవెన్ 10% పంటకు మీరు అడిగేస్తే మిగతా 90% పంటకి ఏం కావాలి. రిక్వెస్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి లెట్ us నాట్ మేక్ ఇట్ ఒక పొలిటికల్ ఇష్యూ కాకుండా మీరు ఏదో చేసిందో టోటల్ ప్రొక్యూర్మెంట్ కి చేయండి. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాబట్టి మీకు కూడా అంతే బాధ్యత ఉంది. సో ఈ రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు రైతుకు న్యాయం చేయగలిగే విధంగా ఎటువంటి పోరాటం చేస్తారు? ఖచ్చితంగా చేస్తాం. మేము వస్తామన్న భయాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ల చుట్టూ 144 సెక్షన్ పెట్టి నలుగురిని లోపలికి రాకుండా అనుమతి ఇవ్వకుండా చట్టాలు అంటే ఆజ్ఞలు అమలు చేస్తుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీరు కూడా ఇష్యూ పొలిటిసైజ్ చేద్దాం అన్న తప్ప నిజంగా రైతుకు న్యాయం జరగాలి. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ పొలిటిసైజ్ చేయదలుకుంటే మార్కెట్ ముందు టెంట్లు వేస్తుండే, కానీ ఏ లేదు కదా. మిగిలిన పార్టీలు చేస్తున్నట్టుగా ధర్నాలు చేస్తే కదా ఎక్కడికక్కడ నిలదీస్తూనే మీరు ముందుకు నడవాలని సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అల్టిమేట్ గా రైతులకు మేలు జరగాల. కానీ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా గతంలో పంట విస్తీర్ణం ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, గతంలో కరెంటు డిమాండ్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉందని తెలిస్తే మీ ఎంపీ గారు ఇంకా మళ్ళీ ఇంకోసారి వీటి మీద మాట్లాడరు. ఏది పవర్ కట్స్ మీద, మిగతా ట్రాన్స్ఫార్మర్లు లోడ్ ఫ్లక్చువేషన్స్ మీద మాట్లాడరు. పవర్ ఇస్తున్నారు, ఆ విషయంలో ఎవరు డిస్ప్యూట్ లేదు. పవర్ విషయంలో అయితే ఒక్క నిమిషం ఇంకా స్వామినాథన్ విషయంలో ఇందాక సోదరుడు రఘునందన్ గారు చెప్పిన దానిలో నేను కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. స్వామినాథన్ కమిటీ రైతులను బాగుపరచాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిటీని అనౌన్స్ చేసింది, అపాయింట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. 2006లో ఆ నివేదిక ఇస్తే నివేదికను అమలు చేసే దాంట్లో భాగంగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలా, రైతులు చనిపోయిన రైతులకు పరిహారం అందించాలా, 1,50,000 రూపాయల జీవో నెంబర్ 420 కింద పరిహారం అందించాలా. తర్వాత రైతులు రుణభారంతోనే ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి వాళ్ళు చేసిన సూచనల మేరకే రుణమాఫీ చేయాలా. 72,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. నన్ను చెప్పనియండి, స్వామినాథన్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చదివి రండి, మళ్ళీ ఒక రోజు మనం డిబేట్ చేద్దాం. మిర్చి పంట గురించి కాదు స్వామినాథన్ కమిటీ చేసింది, రైతులను దేశవ్యాప్తంగా అన్ని రంగాలు ఎట్లా ఇంక్లూజివ్ గ్రోత్ లో భాగం చేయాలా, కలుపుకొని పోవాలనే ఆలోచనతో చేసిన కమిటీ. తర్వాత ఇన్పుట్ సబ్సిడీ విషయాన్ని కూడా ఈ 4 అంశాలను ప్రధానంగా అమలు చేసింది కాంగ్రెస్. దాన్ని కొనసాగించమని మాత్రమే మిమ్మల్ని కోరుతున్నాం. ఇక ఇంకొక విషయం, మిర్చి పంట ఇప్పటి వరకు నేను కూడా ఒప్పుకుంటున్నా వాణిజ్య పంటగా ఉంది, దానికి మద్దతు ధర అనే అంశం ఇప్పటివరకు చర్చకు లేదు. కానీ వాణిజ్య పంటలు పండించే రైతులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. అది నేను ఒక మాట చెప్తా లాస్ట్ గా. ఇందాక సోదరులు ఇన్పుట్ కాస్ట్ తగ్గించడానికి 4,000 చొప్పున ఇస్తామంటే తెలంగాణలో 86% మంది రైతుల దగ్గర 56% భూమి మాత్రమే ఉంది. మిగిలిన 14% మంది రైతులు అంటే మొత్తానికి మిర్చి రైతుల విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వమైనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమైనా లేకపోతే ప్రతిపక్షమైనా అల్టిమేట్ గా మిర్చి రైతుకు లాభం జరిగేలా అందరూ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్టే ట్యూన్ టు V6.